ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్గా ఉంటున్న వికాస్ హాస్పిటల్ సిఎండి గారైన గళ్ళ రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ముగ్గు అంటే ఒక అలంకరణ లేదంటే ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. ముగ్గు అనేది ఏ ఇంటి ముందు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని బయట నుంచే వచ్చిన వ్యక్తికి ఒక చూపించే ఒక మినీ కార్డ్ లాంటిది. ఆ ఇల్లు ఎలా ఉంది అని అంటే బయట ఇల్లాలేసి పెద్దలు చెప్పేవాళ్ళు. మరి వస్తూ వస్తూ రానున్న జనరేషన్ అంతా కూడా ముగ్గు అనేది చాక్ పీస్ నుంచి స్టిక్కర్ ఇప్పుడు అన్ని ఫ్లోరింగ్ ఈరోజు చూస్తున్నాం. అది మందేరా స్పాంజ్ మన తెలుగు దానికి కూడా దానికి భావము, దానికి ఒక వెనకాల ఒక తత్వము ఉంటుంది. అందులో భాగంగా ముగ్గు కూడా. ముగ్గు అదివరకు ముగ్గు పిండితో లేదంటే గోధుమ పిండితో బియ్యం పిండితో ఇలా ఇంటి ముందు ముగ్గు వేసేవి పెద్దలందరూ కూడా. దాంట్లో ఎన్నో క్రిమికీటకాలు లేదంటే చీమలు వీటన్నిటికీ తెలియకుండానే మనం ఎన్ని దాన ధర్మాలు మన ఇంటి ముందున్న ఆ చిన్న కీటకాలకైనా మనం ఏదో ఒకటి ఇవ్వచ్చు ఆలోచనతో మన పెద్దలందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని మనకి పరిచయం చేశారు. దాన్ని అప్పటి నుంచి అనాది నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి శుభకార్యాలకి ముగ్గు లేని ఆ శుభకార్యాలు లేని సంక్రాంతి అంటే ప్రప్రథమంగా కనిపించేది ముగ్గులు. ఆ ముగ్గులు ఈరోజు మహిళలందరూ కూడా చాలా శ్రద్ధగా ఇంతమంది పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇందాక రామచంద్రరావు గారు మాట్లాడుతూ చేసిన వాళ్ళు విజేతలు ఆల్రెడీ, అందులో మళ్ళీ ప్రత్యేకించి విజేతలుగా పిక్ చేయాల్సిన పని లేదు అని అన్నారు. అది వాస్తవం. ఎందుకంటే మన వదలకుండా మీరందరూ రోజు ప్రాక్టీస్ చేయడంతోనే కాకుండా ఎంతో చక్కగా ముగ్గులై ఇంత సమయం కేటాయించి నలుగురిలో ఒక పోటీలాగా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది కూడా చాలా మందికి సాధ్యం. మీరు అందరినీ దాటి వచ్చి ఇంత టైం ఇచ్చి ఇంత ఎనర్జీని ఇచ్చారు అంటే ఎందుకంటే విజయం కొత్తగా ఈరోజు జడ్జిలు మిమ్మల్ని నిర్ణయించేదేమి కాదు. అయినప్పటికీ అందులో ఇంకా ది బెస్ట్ వేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన అభినందనలు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఈరోజు విజేతలుగా నిలవని వాళ్ళందరూ మరింత పోటీతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ సాంప్రదాయాన్ని ఇలాగే మీ ద్వారా బతికిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మనకి ఆంధ్రప్రదేశ్ రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మిమిక్రీ కళాకారు శ్రీ కృష్ణరాజు గారి మా ప్రసంగాన్ని మా ప్రసంగం వేయలేదమ్మా. భూమాతకి స్పాన్సర్ చేసిన రామచంద్రరావు గారికి ఒకసారి గట్టిగా చప్పుడు కొట్టండి. గతంలో ఎంత అద్భుతంగా కార్యక్రమానికి సహృదయంతో ముగ్గులు పోటీ అంటే మహిళలకు గౌరవించడం, ఆ గౌరవ వైబ్రేషన్ అని చూసారా, ఆ వైబ్రేషన్ వాళ్ళ ధర్మపత్ని గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. గట్టిగా చప్పుడు కొట్టాలి ప్లీజ్. ఆ కీర్తితోనే మీ ఈరోజు ఇందా చెప్పాం కదా, భూమాతకి మనం ఎంత గౌరవం చేస్తే భూమాతకు మనం సంపదిస్తాయి. అలాగే మనం మీరు చేసిన ముగ్గురికి ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి రామచంద్రరావు గారు ధర్మపత్ని గారి